రాంపూర్ అనే ఊళ్ళో భోలా ఆటో నడిపేవాడు. 2 నెలల క్రితం అతనికి యాక్సిడెంట్ అయ్యి అతని కాలికి దెబ్బ తగులుతుంది. అందువల్ల అతను కర్రల సాయంతో నడుస్తుంటాడు. ఆటో నడిపించడం ఇప్పుడు అతనికి ఎంతో కష్టమవుతుంటుంది. ఇంటి బాధ్యతంతా అతనిపైనే ఉంది. ఇంట్లో భార్య కమల, 2 పిల్లలు ప్రీతి, నిధి ఉంటారు. భోలా హాస్పిటల్లో ఉన్నప్పుడు ఖర్చుల కోసం పొరుగువాడైన మేవాలాల్ వద్ద నుంచి ₹1,00,000 అప్పు తీసుకుంటారు. దానికి వడ్డీ కట్టడానికే అతని సగం సంపాదన అయిపోయేది. మిగిలిన డబ్బులతో అతి కష్టం మీద ఇల్లు గడిచేది. భోలాను అప్పు తీర్చమని మేవాలాల్ చాలా వేధించేవాడు. కాని భోలా ఏమీ అనకుండా భరించేవాడు. భోలా శివునికి పరమభక్తుడు. ఏం జరిగినా శివుని పూజించకుండా ఏ పని మొదలుపెట్టేవాడు కాదు. తన ఆటోను స్టేషన్ వద్ద నిలిపి వచ్చిన సవారీలను నడిపించేవాడు. భోలా ఇలా ఎంతో కష్టపడేవాడు. కాని అతని రోజులు మారనే లేదు. ఒకరోజు రాత్రి భోలా ఇంటికి తిరిగి వచ్చేసరికి మేవాలాల్ అతని ఇంట్లో కనిపించాడు. ఈరోజు 7వ తేదీ, నువ్వు ఇంకా వడ్డీ చెల్లించనే లేదు. ఈ నెలాఖరులోగా నువ్వు నా డబ్బు మొత్తం తిరిగివ్వకపోతే నీ ఆటోను, ఈ ఇంటిని అమ్మి నా డబ్బును రికవరీ చేసుకుంటాను అంటాడు. అన్నా, ఇదిగో ఈరోజు మొత్తం సంపాదన ₹400 తీసుకోండి. ఇంతేనా? మిగిలిన డబ్బులు ఎవరిస్తారు? అన్నా, ఈ మధ్యన ప్యాసింజర్లు సరిగ్గా దొరకడం లేదు. అందుకని డబ్బులు తక్కువగానే వస్తున్నాయి. నన్ను మూర్ఖుడనుకుంటున్నావా? వచ్చిన డబ్బులు దాచుకుని సంపాదనే లేదంటావా? లేదన్నా, నేను సంపాదించిన దానిలోంచి మొదట మీ అప్పే తీరుస్తున్నాను. నా దగ్గర 1 పైసా కూడా ఉంచుకోను. ఈరోజు వెళ్తున్నాను, వచ్చే వారం వస్తాను. నా డబ్బులు తిరిగివ్వకపోతే ఏం చేస్తానో చూడు. భోలా మన్నాడు ఆటో తీసుకుని వెళ్తాడు. కాని ఒక్క సవారీ కూడా దొరకదు. భోలా మనసులోనే, అరే ఏంటిది, సాయంత్రం కూడా అయిపోయింది, ఈరోజు ఒక్క సవారీ కూడా దొరకలేదు. ఈరోజు ఇంట్లో వంట ఎలా? మేమెలాగో సర్దుకుంటాం. కాని మేవాలాల్ అప్పు ఎలా తీరుస్తాను? పిల్లలు కూడా పెద్దవాళ్ళవుతున్నారు. వాళ్ళని స్కూల్లో వేయాలి. ఇవన్నీ ఎలా జరుగుతాయో ఏమిటో. ఏదో ఒక్క సవారీ అయినా దొరకాలి. లేకపోతే రోజూలాగే ఈరోజు కూడా అర్ధాకలితో పడుకోవాలి. ఆ అయ్యగారికి ఆటో కావాలనుకుంటాను. వెళ్ళడుగుతాను. అయ్యా, ఆటో కావాలా? అవును, ఆటో కావాలి. రండి బాబు, నా ఆటో ఎక్కండి. లేదు లేదు, చూస్తే నువ్వు కర్రల సాయంతో నడుస్తున్నట్లున్నావు. నీ ఆటో నేనెక్కను. చావాలని కోరిక నాకేం లేదు. ఇంతకన్నా నేను రిక్షాలో వెళ్తాను. భోలా చాలా బాధపడతాడు. ఆ రోజు భోలాకు ఒక్క సవారీ కూడా దొరకదు. వట్టి చేతులతోనే ఇంటికి వస్తాడు. ఏం జరిగిందండి, అలా ఉన్నారు? ఈరోజు ఒక్క సవారీ కూడా రాకపోవడంతో ఖాళీ చేతులతోనే వెనుతిరగాల్సి వచ్చింది కమలా. నా పరిస్థితి చూసి నా ఆటో ఎక్కేందుకు ఎవ్వరూ ఇష్టపడడం లేదు. సరిగ్గా అప్పుడే మేవాలాల్ 2 గూండాలతో కలిసి వారి ఇంటికి వస్తాడు. నా మిగిలిన డబ్బులివ్వు. ఏది, ఈరోజు సంపాదన ఎంతొచ్చింది? తీ. ఈరోజు ఒక్క సవారీ కూడా రాలేదన్నా. నువ్విలా అంటావని ముందే ఊహించాను. అందుకే నీకు మర్యాద చేయడానికి నాతో పాటు చంగు మంగులను తీసుకొచ్చాను. చెప్పు, మర్యాదగా డబ్బులిస్తావా లేదా? ఆ శివుని మీద ప్రమాణం చేసి చెప్తున్నానన్నా, నా దగ్గర డబ్బుల్లేవు. మేవాలాల్ సైగ చేస్తాడు. అప్పుడు చంగు మంగు భోలాను కొట్టడం మొదలు పెడతారు. నన్ను కొట్టకండి, నేను నిజమే చెప్తున్నాను. ఈరోజు ఒక్క సవారీ కూడా దొరకలేదు. నేనేం చెయ్యను, నన్ను కొట్టకండి. ఇవాల్టికి వెళ్ళిపోతున్నాను. కానీ ఈ నెలాఖరుకల్లా నా డబ్బు తిరిగివ్వకపోతే చూసుకో, నిన్ను రోడ్డు మీదకి ఈడుస్తాను. తర్వాత మేవాలాల్ వెళ్ళిపోతాడు. భోలా శివుని ఫోటో ముందు నిల్చొని దుఃఖిస్తూ ప్రార్థిస్తాడు. భగవంతుడా, నేనేం పాపం చేశాను? నాకిన్ని కష్టాలిస్తున్నావు? నన్నెందుకు ఇలా పరీక్షిస్తున్నావు తండ్రి? దుఃఖం దూరమయ్యే మార్గమే కనిపించటం లేదు. మొదట యాక్సిడెంట్ చేసి చేతికి కర్రలిచ్చావు.
మీ దయ వల్ల వారంలో 7 రోజులు ఉపవాసం ఉంటున్నాం. డబ్బు లేక పిల్లల్ని స్కూల్లో కూడా వేయలేదు. ఇప్పుడు ఈ ఇల్లు కూడా లేకుండా చేస్తావా? ఇప్పటికి కూడా నా మీద నీకు దయ కలగకపోతే ఇంక మిమ్మల్ని నమ్మేదెవరు? అప్పుడు కమల, నా మాట విని మీరు ఆ శివుణ్ణి ఏమీ అడగకండి. ఆయన మనకెలాంటి సాయం చేయడు. ఆయనకే ఇల్లు లేదు. కైలాసంలో పులితోలు వేసుకొని కూర్చుంటాడు. అతను మన ఇంటిని ఎలా రక్షిస్తాడు? ఇంకా ఆయనకి ఎలాంటి పూజలు చెయ్యకండి అంటుంది. ఇదంతా విని కైలాస పర్వతంపై మాతా పార్వతి శివునితో, ప్రభూ, చూడండి మిమ్మల్ని ఎన్ని మాటలంటున్నారో. నేను మిమ్మల్ని అవమానిస్తే భరించలేను. మీ భక్తుడు ఇంత కష్టంలో ఉన్నాడు. మీరు అతని దుఃఖాన్ని ఎందుకు దూరం చేయడం లేదు? హే పార్వతి, ఇతను గత జన్మలో ఒక దొంగ. ఎందరినో దోచుకొని వారికి దుఃఖం కలిగించాడు. అందుకే ఈ జన్మలో అతను ధనానికి ఇంత కష్టపడుతున్నాడు. అంటే ఈ జన్మంతా అతను డబ్బు కోసం కష్టపడాలా? అతని భార్య ఇలా మనల్ని తిట్టుకుంటూనే ఉంటుందా? అతని జీవితం బాగుపడదా? గత జన్మలో నా 12 జ్యోతిర్లింగాలను అతను దర్శించుకున్నాడు. అందువల్ల ఇప్పుడు ఆ పుణ్యఫలం లభిస్తుంది. అతనికి మేలు చేయడానికి నేను స్వయంగా వెళతాను. ప్రభూ, నేను కూడా మీతో వస్తాను. మరుసటి రోజు శివపార్వతులు రైతు దంపతుల వేషంలో ఒక పళ్లబుట్ట పట్టుకొని బజారుకు వెళతారు. భోలా ఆటో దగ్గరికి వెళ్ళి, అన్నా, మేము శివమందిరంలో ఉంటాం. అక్కడ తోటలో కాసిన పళ్ళు ఇక్కడ అమ్మాలని వచ్చాం. కాని ఎవ్వరూ కొనడం లేదు అంటారు. దానికి భోలా, నేను మీకేం సాయం చేయాలి చెప్పండి. మేము శివుని గుడికి వెళ్ళాలి. కాని మా దగ్గర డబ్బుల్లేవు. నువ్వు డబ్బులకు బదులు ఈ పళ్ళు తీసుకో. శివపార్వతులు భోలా ఆటోలో కూర్చుంటారు. నేను రోజూ శివమందిరానికి వెళతానే, మిమ్మల్నక్కడ ఎప్పుడూ చూడలేదు. అప్పుడు పార్వతి, మేము నిన్ను తరచుగా చూస్తుంటాం. నువ్వు రోజూ పొద్దున్నే వస్తావు కదా. ఆశ్చర్యంగా ఉందే. ఇంతలో గుడి వస్తుంది. శివపార్వతులు భోలా ఆటోలో నారింజ పళ్ల బుట్టని వదిలి ఆటో దిగుతారు. భోలా ఆ పళ్లబుట్టని తీసుకొని ఇంటికి వెళతాడు. అరే, మనకి భోజనానికే లేదు. కాని మీరు సంత్రాలు కొనుక్కొచ్చారా? ఈరోజు ఒక శివభక్తుని దగ్గర డబ్బుల్లేవు. అందుకని అతను డబ్బులకు బదులు ఈ పళ్ళిచ్చాడు. కిరాయి కూడా ఇవ్వలేని వాళ్ళని ఆటోలో ఎందుకు ఎక్కించుకుంటున్నారు? ఇంతలో భోలా పిల్లలు నిధి, ప్రీతి అక్కడికి వస్తారు. భోలా వాళ్లకి తినమని ఒక్కో సంత్రా ఇస్తాడు. వాళ్ళు ఆ పళ్ళని ఒలిచేసరికి లోపలి నుంచి వజ్రాలు, మణులు బయటపడతాయి. భోలా, కమల ఇది చూసి ఆశ్చర్యపోతారు. అరే, చమత్కారం జరిగిందే. మనం ధనవంతులమైపోయాం. మీరు నిజం చెప్పండి. ఈ పళ్ళిచ్చిన వాళ్ళెవరు? మీరు వాళ్ళని గుర్తుపడతారా? వీటికోసం వాళ్ళు మళ్ళా రారు కదా. నాకిప్పుడు అర్థమవుతోంది కమలా. మాత నన్ను రోజూ గుడిలో చూస్తామని చెప్పింది. మాత మధ్యలో ఎక్కడ్నుంచి వచ్చింది? అరే పిచ్చిదానా, వాళ్ళెవరో కాదు, మాతా పార్వతి ఇంకా శంకర భగవానుడు మన కష్టాలను తీర్చడానికే వచ్చారు. తర్వాత కమల ఆ పళ్ళన్నింటినీ ఒలుస్తుంది. వాటన్నిట్లోంచి వజ్రవైఢూర్యాలు బయటపడతాయి. వాటిని అమ్మి భోలా పెద్ద ధనవంతుడవుతాడు. ఇదిగో మేవాలాల్, నీ డబ్బులు తీసుకో. 1,00,000 రూపాయలు, వాటిపైన ఇంకొక 1,00,000 తీసుకో. ఏంటి, 1,00,000కి బదులు 2 లక్షలు ఇస్తున్నావా? అవును, తీసుకో. కానీ ఒకటి గుర్తుపెట్టుకో, ఈ రోజు నుంచి ఏ పేదవాడిని ఇబ్బంది పెట్టకు. అప్పు తీర్చేశాక భోలా తన కాలుని ఒక మంచి డాక్టర్కు చూపించుకుంటాడు. మీకు ఒక చిన్న ఆపరేషన్ చెయ్యాలి. తర్వాత మీరు చక్కగా నడవగలుగుతారు. ఆపరేషన్ తర్వాత భోలా కాలు నయమైపోతుంది. చేతికర్రల అవసరమూ ఉండదు. ఒక మంచి ఇల్లు కట్టుకుంటాడు. ఒక పెట్రోల్ బంక్ తెరుస్తాడు. పిల్లలిద్దరినీ మంచి స్కూల్లో జాయిన్ చేస్తాడు. ఇప్పుడు కమల కూడా భోలాతో పాటు శివపార్వతులకు పరమ భక్తురాలైపోతుంది. సరడీహా అనే ఊళ్ళో పూనం
తన 4 ఏళ్ల కూతురు పూజతో పాటు జీవించేది. తాను 5 నెలల గర్భవతి కూడా. 2 నెలల ముందు ఆమె భర్త ఒక యాక్సిడెంట్లో మరణిస్తాడు. అందువల్ల పూనం ఎప్పుడూ చాలా బాధపడుతూ విచారంగా ఉండేది. ఆమె కూతురు పూజ వికలాంగురాలు. అందువల్ల ఆమె నడవలేదు. పూనం ఎంతో పేదరికంలో జీవితాన్ని గడిపేది. ఎప్పుడూ పని కోసం వెతుక్కునేది. ఒకరోజు ఆమె ఆ ఊరిలోని షావుకారైన లలన్ చౌదరి వద్దకు పని అడగడానికి వెళుతుంది. అయ్యా, నేను చాలా పేదరాలిని. నా భర్త కొద్ది రోజుల క్రితం మరణించాడు. నాకు పని చాలా అవసరమయ్యా. ఏదైనా పనుంటే ఇప్పించండయ్యా, మీకు పుణ్యముంటుంది. అరే, బాధపడకమ్మా, ఒక పని చెయ్యి. ఈ ఊరిలోని శివాలయం ఉంది కదా, నువ్వు దానిలోనే పనిచెయ్యి. పూజారిగారికి సహాయంగా ఉండు. బదులుగా నీకు 2 పూటలా భోజనం దొరుకుతుంది, ఇంకా కొన్ని డబ్బులు కూడా. చాలా ధన్యవాదాలయ్యా, మీ సహాయం ఎప్పటికీ మర్చిపోను. పూనం మన్నాడు ఉదయాన్నే గుడికి వెళ్ళి అక్కడ పనులన్నీ చేస్తుంది. పొద్దున్నే వెళ్ళి గుడంతా శుభ్రం చేస్తుంది. పూజ కోసం పూలు, ప్రసాదం తీసుకొస్తుంది. ఆమె పని పట్ల పూజారి ఎంతో తృప్తి చెందుతాడు. అదే గుళ్ళో జమీందారు మేనలుడు రంజిత్ కూడా ఉంటాడు. రంజిత్ రోజంతా గుళ్ళోనే ఉంటాడు. గుడికి అవసరమైన సామాన్లు తెమ్మని జమీందారు డబ్బులిస్తే సగం మాత్రమే తెచ్చి మిగిలిన డబ్బులు తన జేబులో వేసేసుకునేవాడు. కాని ఇప్పుడు పూనం రావడం వల్ల అతనికి కష్టంగా ఉంది. అందుకని అతను పూనంని చూడ్డానికి కూడా ఇష్టపడడు. మామయ్య ఈవిడ్ని ఎక్కడ్నుంచి తెచ్చారో ఏమో. ఈమెను ఎలాగైనా ఇక్కడ్నుంచి పంపించేస్తాను. చూస్తాను ఎన్నాళ్లుంటుందో. ఒక పక్క పూనం ఎప్పుడూ శివపార్వతులకు, నందికి ఎంతో శ్రద్ధతో పూజలు చేసేది. ఆమె పూజలకు శివపార్వతులే కాక నంది మహారాజు కూడా ప్రసన్నుడయ్యేవాడు. పూనం నందితో తన బాధలన్నీ చెప్పుకునేది. హే నంది మహారాజ్, మీరు శివునికి అత్యంత ప్రియమైనవారు. నాపైన మీ కృప చూపించండి. నా మనసులో కూడా భక్తి ఉండేలా చూడండి తండ్రి. ఒకరోజు పూనంకు గుడికి రావడానికి లేటవుతుంది. రంజిత్ తన మనసులో ఉన్న అక్కసునంతా తీర్చుకోవాలనుకుంటాడు. వచ్చావా మహారాణి? సమయం విలువే తెలీదు నీకు. ఇంత లేటుగా వచ్చావు. దేవుడి పూజ ఎప్పుడు జరుగుతుంది? హారతెప్పుడు జరుగుతుంది? క్షమించండి, ఈరోజు నా కూతురికి జ్వరంగా ఉంది. అందుకే రావడానికి కొంచెం లేట్ అయింది. ఇంకెప్పుడూ లేటుగా రాను. పూనం క్షమాపణలు అడిగి గుడిని శుభ్రం చేయడంలో లీనమైపోతుంది. ఇంతలో జమీందారు అక్కడికి వస్తాడు. పూజారికి కొంత డబ్బిస్తాడు. పూజారిగారు, ఇదిగోండి 400 రూపాయలు. వీటితో ప్రసాదం తెప్పించండి. ఈరోజు సోమవారం కదా, అందుకని భక్తులు ఎక్కువగా వస్తారు. సరే జమీందారు గారు. పూజారి రంజిత్కు డబ్బులిస్తాడు. బజారుకు వెళ్లి పళ్ళు తీసుకురమ్మని చెప్తాడు. కాని రంజిత్ తాను వెళ్లకుండా పూనంకి ఆ 400 రూపాయలలోంచి 200 రూపాయలు మాత్రమే ఇచ్చి పళ్ళు తీసుకురమ్మని చెప్తాడు. మిగిలిన 200 అతను ఉంచేసుకుంటాడు. పూనం వద్దకు వెళ్ళి, ఇదిగో 200 రూపాయలు, వెళ్ళి వీటితో పళ్ళు తీసుకొనిరా. కాని జమీందారు గారు 400 రూపాయలిచ్చారు కదా. నువ్వు నీ పని చూసుకో. ఎంత చెప్తే అంతే చెయ్యి. నా విషయంలోకి దూరి తప్పు చెయ్యకు. పూనం ఇంకేమీ మాట్లాడకుండా బజారుకు వెళ్తుంది. పళ్ళు కొని తీసుకువస్తుంది. తరువాత మందిరంలో పూజ మొదలవుతుంది. జమీందారు కూడా పూజకు వస్తాడు. అందరూ కలిసి స్వచ్ఛమైన మనసుతో భగవంతుని పూజిస్తారు. పూనంతో పాటు అందరూ హారతిస్తారు. ఓం జై శివ ఓంకారా, స్వామి హర శివ ఓంకారా. ఓం జై శివ ఓంకారా, స్వామి హర శివ ఓంకారా. కైలాసంలో శివపార్వతులు, నంది మహారాజ్ పూనం యొక్క భక్తికి ఎంతో తృప్తి చెందుతారు. అప్పుడు శివుడు, నంది, పూనం భక్తి నిజమైనది. ఆమె నీ పైన చూపించే భక్తి కూడా నిజమైనది. నువ్వు ఎటువంటి పరిస్థితులలోనైనా ఆమెకు తోడుగా ఉండాలని నేను కోరుకుంటున్నాను. సరే ప్రభూ, మీరు సరిగ్గా చెప్పారు.
నేనామెకు తప్పక సహాయం చేస్తాను. ఇక్కడ పూజ పూర్తయ్యాక ప్రసాదం పంచే సమయం వస్తుంది. పూనం పళ్లను ముక్కలుగా కోసి అందరికీ పంచడం మొదలుపెడుతుంది. పళ్ళు తక్కువగా ఉండడం వల్ల ప్రసాదం కొందరికే సరిపోతుంది. అరే, ఇదేంటి, ప్రసాదం కొందరికే వచ్చింది? మాలో చాలామందికి ప్రసాదం దొరకనే లేదు. అదేమిటలా? పూజారిగారు, ప్రసాదం కోసం మీకు నేను 400 రూపాయలిచ్చాను కదా, వాటితో చాలా పళ్ళొస్తాయే. మరి తక్కువ ఎలా పడ్డాయి? నేను పళ్ళు తీసుకురమ్మని మొత్తం డబ్బులన్నీ రంజిత్కే ఇచ్చానయ్యా అంటాడు. రంజిత్, అవును, కానీ నేను పూనంకి పళ్ళు తీసుకురమ్మని ఆ డబ్బులిచ్చాను. ఆమెనే బజారుకు వెళ్ళి పళ్ళు తీసుకొచ్చింది అంటాడు. కానీ ఎక్కువగా మాట్లాడకు, ఖచ్చితంగా నువ్వు డబ్బులు మింగేశావు, దురాశపరురాలా అని అంటూ రంజిత్ కోపంగా వచ్చి పూనంను తోసేస్తాడు. దీంతో ఆమె కింద పడిపోతుంది. తలకు దెబ్బ తగిలి రక్తం వస్తుంటుంది. హే భగవాన్, నాకేమిటి పరీక్ష? మీకు తెలుసు కదా, నేనే డబ్బులు తీసుకోలేదు. ఇంతలో నంది మహారాజ్ అక్కడికి మనిషిలాగా మారి వస్తారు. అంటారు, అరే, ఏం చేస్తున్నారు మీరంతా? పాపం ఆ అమాయకురాలిని ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు? దీనిలో ఆమె తప్పేమీ లేదు. మధ్యలో మాట్లాడ్డానికి మీరెవరో మీకేం తెలుసు? ఈమె నెంబర్ 1 మోసగత్తే. లేదు లేదు, ఇందులో ఆమె తప్పేమీ లేదు. ఈమె నా దగ్గరే పళ్ళు కొన్నది. పూర్తిగా 400 రూపాయలిచ్చింది. కానీ నేనే దురాశతో పళ్ళు తక్కువగా ఇచ్చాను. మరి ఇప్పుడెందుకొచ్చావు? భగవంతుని ప్రసాదం పేరుతో నేను ఈమెను మోసం చేశాను. దానికి నాకు పశ్చాత్తాపం అనిపించింది. అందువల్లనే నేను ఇక్కడికి వచ్చాను. కుదిరితే నన్ను క్షమించండి. ఇదిగో ఈ పళ్ళు తీసుకోండి. నంది మహారాజు బోలెడన్ని పళ్ళు ఇస్తాడు. తర్వాత అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. పూనం వాటిని కోసి భక్తులందరికీ పంచుతుంది. రంజిత్కు చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. ఏం జరుగుతోందో అర్థం కాదు. ఇదెలా జరిగింది అని ఆలోచిస్తుంటాడు. పోనీలే, ఇప్పుడు తప్పించుకుంది, కానీ ఈసారి ఎలా చేస్తానంటే ఆమెను ఎవ్వరూ రక్షించలేరు. భక్తులందరూ ప్రసాదం తీసుకొని వారి వారి ఇళ్లకు వెళ్ళిపోతారు. పూనం కూడా ఇంటికి వెళ్ళిపోతుంది. తన కూతురు పూజకు భోజనం తినిపిస్తుంటుంది. కైలాసంలో శివపార్వతులు, నంది మహారాజ్ పూనం భక్తి శ్రద్ధలకు ఎంతగానో తృప్తి చెందుతారు. మరుసటి రోజు ఆమె గుడికి వచ్చేసరికి శివపార్వతుల బంగారు విగ్రహం మాయమైపోయి ఉంటుంది. అరే, ఏంటిది? దేవుని విగ్రహం ఏది? ఎవరైనా ఎత్తుకెళ్ళిపోయారా ఏమిటి? లేదు లేదు, అలా ఎలా జరుగుతుంది? పూనం పరిగెత్తుకుంటూ పక్కనే ఉన్న పూజారి ఇంటికి వెళుతుంది. పూజారిగారు, పూజారిగారు, గుళ్ళోని దేవుని విగ్రహం మాయమైపోయిందండి. ఇద్దరూ పరిగెత్తుకొని గుడికి వస్తారు. కొంచెంసేపటికి రంజిత్ ఇంకా ఊరిలోని వాళ్ళు కూడా అక్కడ జమవుతారు. తర్వాత జమీందారు కూడా అక్కడికి వస్తాడు. దేవుని విగ్రహాన్ని అలా ఎలా దొంగిలిస్తారు? ఎవరో కాదు, ఇది ఖచ్చితంగా పూనం పనే. ఈమె కళ్లల్లో ఆశ చూశాను. ఖచ్చితంగా ఈమెనే విగ్రహాన్ని దొంగిలించి ఉంటుంది. నేను నమ్మకంగా చెప్పగలను. లేదు జమీందారు గారు, నేనంత పెద్ద తప్పు చేయలేను, నన్ను నమ్మండి. రంజిత్ మళ్ళీ పూనంని కొట్టడానికి వస్తాడు. ఇంతలో జమీందారు అతన్ని ఆపుతాడు. ఆగు రంజిత్, ఈ విషయం పోలీసులే తెలుస్తారు. పోలీసులకు జమీందారు ఫోన్ చేసి పిలుస్తాడు. ప్రశ్నించడం కోసం పోలీసులు పూనంని పట్టుకుంటారు. ఇంతలో నంది మహారాజ్ మనిషి వేషంలో అక్కడికి వచ్చి, ఆగండి, ఒక అమాయకురాలిపై ఇలా మీరు నిందలు వేయలేరు. దొంగతనం ఈమె కాదు, వేరేవారు చేశారు అంటాడు. మీరెలా చెప్పగలరు? మీరు ఈ ఊరివాళ్లు కూడా కాదు. మిమ్మల్ని మొదటిసారి చూస్తున్నాం. రంజిత్, ఎక్కువ తెలివితేటలు చూపించకు. నేనేం చేయగలనో నీకు తెలీదు. భగవంతుని విగ్రహం ఎవరు తీశారో నాకు బాగా తెలుసు. నువ్వు నీ తప్పు ఒప్పుకుంటే నీకే మంచిది. ఏమంటున్నావు? నీ ఉద్దేశమేమిటి? దొంగతనం నేను చేశాననా? నేను జమీందారు గారి మేనల్లుడిని. ఇలాంటి పనులు చేసే అవసరం నాకు లేదు. మర్యాదగా ఇక్కడ్నుంచి వెళ్ళిపో. నువ్వు ఇలా ఒప్పుకునేలా లేవు. జమీందారు గారు, పోలీసులను తీసుకొని మీరు రంజిత్ ఇంటికి వెళ్ళండి. అతని ఇంటి వెనకాల అరటి చెట్టు కింద తవ్వి చూడండి. నంది అలా చెప్పిన మీదట అంతా అక్కడికి వెళతారు. పోలీసులు అక్కడ తవ్వి చూస్తే శివపార్వతుల విగ్రహం ఉంటుంది.
జమీందారు గారు, ఇదిగో అసలు దొంగ మీ ముందరే ఉన్నాడు. రంజిత్ చాలా కంగారు పడి తనను తాను కాపాడుకోవడం కోసం, లేదు లేదు, ఇతనే ఈ పని చేసుంటాడు. ఇతనే ఈ మూర్తిని దొంగిలించి ఇక్కడ పెట్టినట్లున్నాడు. పైగా నన్నిరికిస్తున్నాడు. అవును, అది కూడా నిజమే. రంజితే దొంగతనం చేశాడని ఎలా చెప్పగలం? అంటాడు జమీందారు. తన అసలు రూపంలోకి వస్తారు. నేను శివభగవానుడి వాహనం నందిని. పూనం నాకు అనన్య భక్తురాలు. నేను ఎలాంటి పరిస్థితుల్లోనైనా నా భక్తులను కాపాడుతాను. ఈ రంజిత్ అందరినీ మోసం చేశాడు. అతనికి శిక్ష తప్పకుండా పడాలి. నంది మహారాజును చూసి అందరూ హతాశులైపోతారు. చేతులు జోడించి ప్రణామాలు చేస్తారు. పూనం, నేను నీ నిజమైన భక్తి శ్రద్ధలకు ప్రసన్నుడనయ్యాను. నువ్వు ఇకపై ఎలాంటి కష్టాలు పడకుండా వరమిస్తున్నాను. నీ కూతురి ఆరోగ్యం కూడా బాగైపోతుంది. నీకు అన్ని సుఖసంతోషాలు ప్రాప్తిస్తాయి అని చెప్తారు నంది మహారాజ్. తర్వాత నంది మహారాజ్ అక్కడి నుంచి అంతర్ధానమైపోతారు. రంజిత్ను పోలీసులు తీసుకువెళ్లి జైల్లో పెడతారు. ఇక్కడ పూనం కూతురు పూర్తిగా కోలుకుంటుంది. నడవగలుగుతూ ఉంటుంది. పూనం వద్ద బోలెడంత ధనం చేకూరుతుంది. కొన్ని రోజులకు ఆమె ఒక బాలునికి జన్మనిస్తుంది. బాలునికి నంది అని పేరు పెడుతుంది. ఊరిలోని వాళ్లందరూ పూనంను ఎంతగానో గౌరవిస్తుంటారు. పూనం మునుపటికన్నా ఇంకా ఎక్కువ భక్తితో భగవంతునికి పూజలు చేస్తుంది. రామ్నాథ్ తన భార్య సంజనాతో పాటు భవానీపూర్ అనే ఊళ్ళో ఉండేవాడు. అతని వద్ద చిన్న పొలం ఉంది. దానిలో వ్యవసాయం చేసి కుటుంబాన్ని పోషించేవాడు. వారి వివాహం జరిగి 12 ఏళ్లవుతోంది. కానీ వారికి సంతానం లేదు. అందువల్ల వారెప్పుడూ బాధపడుతూ ఉండేవారు. మనం ఏ జన్మలో ఏం పాపం చేశామో ఏమో, ఇప్పటి వరకు ఆ భగవానుడు మనకు సంతానాన్ని ఇవ్వలేదు. మన పెళ్ళై ఇన్నేళ్లయింది. ఇప్పటి వరకు సంతానం కలగలేదు. నాకు తల్లినయ్యే అదృష్టం లేనట్లుంది. ఆ భోలేనాథుడు మనల్ని దేనికి ఇలా శిక్షిస్తున్నాడో? మనం ఎవరికీ ఎలాంటి హాని చేయలేదు. అయినా కూడా మనకి ఇలా జరుగుతోంది. రామ్నాథ్, సంజన ఎందరో డాక్టర్లను కలుస్తారు. ఇద్దరిలో ఎలాంటి లోపం లేదు. అయినా కూడా సంజన తల్లి కాలేకపోతోంది. ఒకరోజు వారి పక్కింట్లో ఉండే శ్వేత సంజన దగ్గరకు వస్తుంది. సంజన, ఈరోజే మన ఊరి గుడికి ఒక సిద్ధబాబా వచ్చారు. విన్నాను ఆయన చెప్పిందల్లా జరుగుతుంది అని. నా మాట విని రామ్నాథ్ అన్నయ్యతో కలిసి వెళ్ళి ఆయనను కలవండి. మీ కష్టం గురించి చెప్తే తప్పకుండా అంతా మేలే జరుగుతుంది అంటుంది. అలా అయితే మేం తప్పకుండా వెళ్ళి కలుస్తాం అంటుంది సంజన. రామ్నాథ్ సాయంత్రం పొలం నుంచి ఇంటికి వచ్చాక సంజన అతనికి బాబా గురించి చెప్తుంది. రామ్నాథ్ ఇంకా ఆలస్యం చేయకుండా మొహం కాళ్ళు చేతులు కడుక్కొని ఆ బాబాను కలవడానికి సంజనతో కలిసి బయలుదేరతాడు. మందిరంలో బాబాని కలవడానికి చాలామంది వచ్చి ఉంటారు. వీళ్ళిద్దరూ కూడా బాబాని కలవడానికి అక్కడ ఎదురు చూస్తుంటారు. ఈ జనాలని చూస్తుంటే ఈయన బాగా పేరున్న బాబా అనిపిస్తోంది. ఈయన వలన మనకి కూడా మేలు జరిగితే మన జీవితం ధన్యమైనట్లే. అవును, భగవంతుడు తలిస్తే అంతా మేలే జరుగుతుంది. కొన్ని గంటలు ఎదురుచూసిన తర్వాత వారికి బాబాని కలిసే అవకాశం వస్తుంది. బాబా, మేము చాలా కష్టంలో ఉన్నాం. మా వివాహం జరిగి 12 ఏళ్లు కావస్తున్నా మాకు ఇంకా సంతానం కలగలేదు. మీరే ఏదైనా ఉపాయం చెప్పాలి బాబా. చింతించకు నాయనా, కొన్ని రోజులలో శ్రావణమాసం మొదలు కాబోతోంది. మీరిద్దరూ కలిసి శ్రావణమాసంలో ప్రతి సోమవారం ఉపవాసం చేయండి. నిజమైన భక్తి శ్రద్ధలతో ఆ శివుణ్ణి పూజించండి. ఆ భోలేనాథుడు మీ కోరికను తప్పక నెరవేరుస్తాడు. నమ్మకముంచండి అంటారు బాబా. మేం తప్పకుండా అలాగే చేస్తాం బాబా అంటుంది సంజన. రామ్నాథ్, సంజన ఒక ఆశతో సంతోషంగా ఇంటికి వస్తారు. సంతానం గురించి ఆలోచించి చాలా సంతోషిస్తారు. కొన్ని రోజులకు శ్రావణమాసం మొదలవుతుంది. ఇద్దరూ శివుని ప్రతిమ, ఒక చిన్న కలశం తెచ్చి ఇంట్లో స్థాపిస్తారు. పూర్తి శ్రద్ధతో భోలేనాథుణ్ణి పూజిస్తారు. ఓం జయ శివ ఓంకార, స్వామి హర శివ ఓంకార. ఇద్దరూ పూజ చేసిన తర్వాత ఊరిలోని శివాలయానికి వెళ్లి అక్కడ కూడా పూజ చేస్తారు.
వాళ్ళిద్దరూ అలా శ్రావణమాసం అంతా ఇంట్లో పూజ చేసుకున్నాక మందిరానికి వెళ్లేవారు. ఆ తర్వాతే ఏ పనైనా చేసేవారు. శ్రావణమాసంలోని 3వ సోమవారం నాడు వాళ్ళిద్దరూ గుడి నుంచి తిరిగి వస్తుంటారు. దారిలో సంజనకు కళ్ళు తిరిగి పడిపోతుంది. రామ్నాథ్ ఆమెను వెంటనే ఊళ్ళోని ఒక డాక్టర్ దగ్గరకు తీసుకువెళ్తాడు. డాక్టర్ పరీక్ష చేసి, భయపడాల్సిన పనేం లేదు, మీకు ఒక శుభవార్త, మీరు తండ్రి కాబోతున్నారు. ఏంటి డాక్టర్ గారు మీరనేది? నిజంగానా? సంజన, విన్నావా విన్నావా డాక్టర్ గారేం చెప్పారో? మనం తల్లిదండ్రులం కాబోతున్నాం. ఆ భోలేనాథుడు మన ప్రార్థన విన్నాడు. అవునండి, భోలేనాథుడు మనల్ని కరుణించాడు. భోలేనాథ్కి జై హో! ఇద్దరూ సంతోషంగా హాస్పిటల్ నుంచి నేరుగా శివుని గుడికి వెళతారు. దేవునికి దండం పెట్టుకొని కృతజ్ఞతలు చెప్తారు. శివుని పట్ల వారి భక్తి ఇంకా పెరిగిపోతుంది. శ్రావణమాసం అంతా ప్రతి సోమవారం వాళ్ళు ఉపవాసం ఎలాగూ చేసేవారు. కానీ అప్పట్నుంచి ప్రతి సోమవారం కూడా ఉపవాసం చేయడం మొదలుపెట్టారు. ప్రతిరోజు శివుని గుడికి వెళ్లేవారు కూడా. కాలం మెల్లగా గడుస్తుంది. 9 నెలలు పూర్తయి సంజన ఒక బాబుకు జన్మనిస్తుంది. బాబుకి శివ అని పేరు పెడతారు. నా బాబుకి ఎవరి దిష్టి తగలకూడదు. ఏమండి, మన శివకు ఈ రోజుతో 6 నెలలు పూర్తవుతాయి. 2 రోజుల తర్వాత ముహూర్తం బావుంది. ఆ రోజే మనం శివకు అన్నప్రాసన చేద్దామండి. రేపటికల్లా అన్ని ఏర్పాట్లు చేసుకుందాం. హహహహ, నువ్వేం చింతించకు సంజన, నేను అన్ని ఏర్పాట్లు చేస్తాను. 2 రోజులకు శివకు అన్నప్రాసన జరుగుతుంది. ఊరిలో అందరినీ ఆహ్వానిస్తారు. కొన్ని రోజులకు సాధుబాబా మరలా ఆ ఊరు వస్తారు. ఊళ్ళో అందరూ ఆయనను కలవడానికి వెళతారు. బాబా ఎవరికి ఏం చెప్తే అది నిజం అవుతుంటుంది. అందువల్ల అందరూ ఆయనను ఎంతో గౌరవిస్తారు. అదే ఊరిలో ఒక సేట్ ఉంటాడు. అతనికి ఒక ఫ్యాక్టరీ ఉంటుంది. సేట్ బాబాని కలవడానికి వచ్చినప్పుడు ఆయన ఇలా అంటారు, నా మాట జాగ్రత్తగా విను. రేపు నీ ఫ్యాక్టరీలో అగ్ని ప్రమాదం జరగబోతోంది. ఈరోజే నువ్వు అప్రమత్తంగా ఉండు, అదే నీకు మంచిది. లేకపోతే నువ్వు చాలా బాధపడాల్సి ఉంటుంది. సేట్ బాబా మాటలు వింటాడు. కాని అతను వాటిని నమ్మడు. మర్నాడు మధ్యాహ్నం అతను ఇంట్లో హాయిగా నిద్రపోతూ ఉండగా అతని ఇంట్లో ఫోన్ మోగుతుంది. ఫోన్ శబ్దం విని సేట్ ఫోన్ ఎత్తుతాడు. ఫోన్లో అటుపక్క నుంచి ఒక వ్యక్తి చెప్తాడు, సేట్ గారు, చాలా నష్టం జరిగింది. నష్టమా? ఏం నష్టం జరిగింది? సేట్ గారు, మన ఫ్యాక్టరీలో అగ్ని ప్రమాదం జరిగింది. మీరు వెంటనే బయలుదేరి రండి. సేట్ వచ్చేటప్పటికే చాలా వస్తువులు కాలి బూడిదైపోతాయి. సేట్ తల పట్టుకొని కూర్చుంటాడు. నేను బాబా చెప్పిన మాట విని ఉండాల్సింది. నా బుద్ధి ఎందుకు వినలేదో ఏమో అని అనుకొని సేట్ ఎంతో బాధపడుతుంటాడు. కానీ ఇప్పుడు బాధపడటం వల్ల ఉపయోగం ఏమిటి? సాధుబాబా గురించి అందరికీ తెలుస్తుంది. అప్పట్నుంచి జనం రావడం ఇంకా ఎక్కువవుతుంది. అదే సమయంలో సంజన, రామ్నాథ్ కూడా వారి కొడుకు జాతకం తీసుకొని బాబా వద్దకు వస్తారు. బాబాకు నమస్కరించి ఇలా అంటారు, బాబా, మీరు చెప్పినట్లుగానే శ్రావణ సోమవారం నాడు ఉపవాసాలు ఉన్నాము. ఆ భోలేనాథ్ కృప వల్ల మాకు సంతానం కలిగింది. దయచేసి మా బిడ్డ భవిష్యత్తు ఎలా ఉండబోతోందో చూసి తెలియచేయండి బాబా. బాబా జాతకం చూసి ఇలా అంటారు, భోలేనాథుని దయవల్ల మీకు బిడ్డ కలిగాడన్నది నిజమే. కాని ఆ బిడ్డ జీవితం కేవలం 16 సంవత్సరాలు మాత్రమే. 16 ఏళ్ల వయసు రాగానే ఈ బాబు మరణిస్తాడు. లేదు బాబా, అలా ఎలా జరుగుతుంది? భగవంతుడు మాకు అంత అన్యాయం ఎలా చేస్తాడు? మీరే మాకు ఏదైనా ఉపాయం చెప్పండి బాబా అంటుంది సంజన. శివుని దయవల్ల మీకు కొడుకు పుట్టాడు. ఇప్పుడు ఆయనే ఏదైనా చేయగలరు. మీరిద్దరూ ఆయనను శరణు వేడుకోండి. బాబా మాటలు విన్న సంజన, రామ్నాథ్ ఎంతో దుఃఖిస్తారు. ఆ భగవంతుడు ఇలా చెయ్యలేడు. మనం ఆయనను ఎంతో పూజిస్తాం కదా. ఆయన ఎట్టి పరిస్థితుల్లోనూ మన బాబుకు ప్రాణదానం చెయ్యాల్సిందే. మన బాబును మన నుంచి దూరం చెయ్యలేరు అంటుంది సంజన. అప్పట్నుంచి సంజన, రామ్నాథ్ రాత్రనక పగలనక శివుణ్ణి పూజిస్తూనే ఉంటారు. ఇద్దరూ ప్రతిరోజు గుడిలో పూజ చేసి నంది చెవిలో వారి మనసులోని కోరికను చెబుతారు. రామ్నాథ్ నంది మహారాజు చెవిలో ఇలా చెప్తాడు,
హే నంది మహారాజా, మీరు గాని శివునితో చెప్పారంటే ఆయన తప్పక వింటారు. ఆయనకు మా బాబు ప్రాణాలు కాపాడమని చెప్పండి. అలా కొన్ని రోజులు గడుస్తాయి. రామ్నాథ్ మరియు సంజనాల కొడుకు శివకు 16 ఏళ్లు పూర్తవుతాయి. కొన్ని రోజుల తర్వాత అతని 16వ పుట్టినరోజు రాబోతోంది. అప్పుడు శ్రావణమాసం నడుస్తూ ఉంటుంది. ఇంతలో రామ్నాథ్ అమర్నాథ్ యాత్ర వెళ్ళాలి అనుకుంటాడు. సంజనాతో, చూడు, శ్రావణమాసం నడుస్తోంది. మన బాబుకు 16 ఏళ్లు పూర్తవబోతున్నాయి. మనిద్దరం అమర్నాథ్ యాత్రకు వెళ్దాము. భగవంతుణ్ణి మన బాబుకు పూర్ణాయుషు ఇవ్వమని వేడుకుందాము. మీరు నా మనసులో మాట చెప్పారండి. మరుసటి రోజే రామ్నాథ్ ఇంకా సంజన వారి కొడుకు శివను తీసుకొని అమర్నాథ్ యాత్రకు బయలుదేరతారు. ఇంతలో శివ 16వ పుట్టినరోజు వస్తుంది. ఈరోజు మన కొడుకు 16వ పుట్టినరోజు. వాడప్పుడే 16 ఏళ్లవాడైపోయాడు అంటుంది సంజన. ఆ భగవంతుడు మన బిడ్డను రక్షించాలి. హే భోలేనాథ్, నా బిడ్డను కాపాడు తండ్రి. పుట్టినరోజు మర్నాడు ముగ్గురూ కలిసి కొండ మార్గంలో నడుస్తూ ఉంటారు. మధ్యదారిలో కాలుజారి శివ లోయలో పడిపోతాడు. అరే భగవంతుడా, ఏమిటి ఇలా జరిగింది? మా బిడ్డను రక్షించు భగవాన్. మీరే మాకు సంతానాన్ని ఇచ్చారు. ఇప్పుడు మీరే మా బిడ్డను కాపాడాలి. మీరు ఈ విధంగా మమ్మల్ని సంతానహీనుల్ని చేయలేరు భగవాన్. మా బిడ్డను రక్షించండి భగవాన్, మా బిడ్డను రక్షించండి అని ఇద్దరూ ఏడుస్తూ భగవంతుణ్ణి ప్రార్థిస్తూ ఉంటారు. భగవంతుణ్ణి వారి బిడ్డ ప్రాణాలు కాపాడమని ప్రార్థిస్తుంటారు. కైలాసంలో నంది మహారాజ్ శివుని వద్దకు వెళ్లి ఇలా అంటాడు. ప్రభు, రామ్నాథ్ ఇంకా సంజన మీకు పరమ భక్తులు. మీరు వారి కొడుకు ప్రాణాలను కాపాడండి. లేదంటే భక్తిపై వారికున్న విశ్వాసం పోతుంది ప్రభు. ఈ అనర్థం జరగకుండా ఆపండి. నంది, నువ్వు చింతించకు. నా భక్తుల ప్రార్థన నేను విన్నాను. ఆ కుమారుడికి ఏమీ కానివ్వను. భగవాన్ శివుడు ఇలా చెప్పి అక్కడి నుంచి అంతర్ధానమై రామ్నాథ్ సంజనాల దగ్గర ప్రత్యక్షమవుతారు. రామ్నాథ్, మీరిద్దరూ ధైర్యంగా ఉండండి. భగవాన్, మీరా? మీరు తప్పకుండా వస్తారని మాకు విశ్వాసం ఉంది ప్రభు. మా కుమారుడిని రక్షించండి. అలా కాని పక్షంలో మా ప్రాణాలను కూడా తీసేసుకోండి. అలా ఏమీ జరగదు నాయనా. నేను మీ భక్తితో ప్రసన్నుడనయ్యాను. మీ పుత్రునికి ఏమీ కాదు. అతను బ్రతికే ఉన్నాడు. మీ కుమారుడు దీర్ఘాయువు పొందేలాగా మీకు వరమిస్తున్నాను. అతను సకలగుణ సంపన్నుడవుతాడు. అతను మీ పేరు నిలబెడతాడు. ఇలా చెప్పి శివుడు అక్కడి నుంచి అంతర్ధానమైపోతారు. వారి కొడుకు తిరిగి వారి వద్దకు వస్తాడు. బాబూ, నువ్వు బ్రతికే ఉన్నావా? అవును నాన్న, నేను బ్రతికే ఉన్నాను. మీ వద్దకు ఎలా వచ్చానో నాకు తెలియడం లేదు. ఇదంతా ఆ శివభగవానుడి కృప నాయనా. ఈరోజు ఆయనే నీకు ప్రాణదానం చేశారు. ముగ్గురూ కలిసి జై భోలేనాథ్ అంటారు. ముగ్గురూ కలిసి వారి అమర్నాథ్ యాత్రను పూర్తి చేసుకుంటారు. సంతోషంగా తిరిగి వారి ఇంటికి వస్తారు. ఇప్పుడు శివ కూడా తన తల్లిదండ్రులతో పాటు శివునికి పరమ భక్తుడైపోతాడు. పెద్దయ్యాక ఒక పెద్ద ఆఫీసర్ అవుతాడు. తల్లిదండ్రులకు ఎంతో బాగా సేవ చేస్తుంటాడు. ముగ్గురూ ఎంతో ఆనందంగా జీవిస్తుంటారు.